ఇప్పుడు గురువు ఎవరెవరికి కారకులవుతున్నాడంటే, రెండవ ఇంటికి, ఐదవ ఇంటికి, ఏడవ ఇంటికి, తొమ్మిదవ ఇంటికి, 11వ ఇంటికి వీరందరికీ బాగా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. ఆ తర్వాత ఇదంతా ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడి కోణంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ మీకు సాధారణంగా ఒక ఆస్ట్రాలజికల్ కాలిక్యులేషన్ నక్షత్రానికి బట్టి చూడ్డం జరిగింది. అలా చూసినట్లయితే ఇది ఈ గోచార బలం నక్షత్రాన్ని బట్టి కాకుండా రాశిని బట్టి చెప్తారు. చంద్రుడు ఎక్కడుంటాడో అదే రాశి. అక్కడ నుంచే మనం మొదలుపెట్టాలి. అలాంటప్పుడు ఈ జాతకం టేబుల్ హస్తా నక్షత్రం వారిది. వీరిది ఏ రాశి అంటే కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఇక్కడ గురువు 2, 5, 7, 9, 11 ఇక్కడ ఈ కన్యా రాశిలో ఇది రెండో ఇల్లు, 3, 4 ఇది ఐదవ ఇల్లు, 6 ఇది ఏడవ ఇల్లు, తొమ్మిదో ఇల్లు, ఇది 11వ ఇల్లు. ఈ జాతకంలో ఇది 11వ ఇల్లు. ఈ జాతకంలో గురువు స్థానం చాలా బలంగా ఉందని అంటుంది శాస్త్రం. కానీ అది మనం దాన్ని అలాగే ఫాలో చేసినట్లయితే